ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. చాలా విమర్శలు చేశాయి మీ మీద. ఇన్ఫాక్ట్ ఈ టాపిక్ చూసి వాళ్ళు ఏమంటారా అని మాకు కూడా ఒక విధమైన, అంటే మీరు అమ్మాయిలను చిత్రీకరించి వాళ్ళ బాడీ మీద పెట్టే ఎవరికైనా ఏ మాత్రం ఇంగిత జ్ఞానం అన్నా, నేను కేవలం అమ్మాయిని పొగుడుతున్నాను, ఆరాధిస్తున్నాను, అమ్మాయిల కన్నా గౌరవం నేను దేవుడికి కూడా ఇవ్వను, అదొకటి అర్థం అవుతుంది. కానీ కల్చరల్లీ మన దేశంలో అమ్మాయిల అందాన్ని పూజించడం అనే కాన్సెప్ట్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు చాలా మంది. చెప్పను, కొంతమంది గొడవ చేసేవాళ్ళు కొంతమంది. బట్ యాజ్ అ కల్చర్ ఇంకా ఓపెన్నెస్ ఉందంటారా? అంటే యాక్సెప్ట్ చేసుకుంటున్నారు కానీ అట్రాక్షన్ ఆఫ్ ఫర్ ఎ మ్యాన్ టువర్డ్స్ ఎ ఉమెన్ అనేది అది నేచర్ డ్రివెన్ ఆస్పెక్ట్. అది మనం సృష్టించింది కాదు. నేచర్లో ఇంక్లూడింగ్ యానిమల్స్లో ద అట్రాక్షన్ ఆఫ్ ద ఆపోజిట్ సెక్సెస్ అనేది, అంత గొప్ప సింహం కూడా రోజు చేసి చంపేది కూడా ఆడసింహం చూడగానే తోక ముడుచుకుని అది అయిపోతుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఫీమేల్. సో అది ఒక యాసెట్గా తీసుకుని అమ్మాయిలు ఆనందించాలి, కానీ నన్ను ఇలా చూస్తారా అనేసి చేయటం అనేది రిలీజియస్గా, మారల్గా, ఒక సోషల్ వాల్యూస్లో వాళ్ళ అందాన్ని వాళ్ళు పక్కన పడేసి వాళ్ళకున్న యాసెట్ని డౌన్ ప్లే చేయటం అనేది ఒక కుట్ర పనింది రిలీజను, సొసైటీ. అది ఫ్రీ చేసుకున్నప్పుడు నేచర్ ఆస్పెక్ట్లో ఉంటే వాళ్ళ సెక్షువాలిటీని కానీ వాళ్ళ అందాన్ని ఒక వెల్త్గా తీసుకోవాలి, అంతే తప్ప అపార్థం చేసుకోకూడదు. అమ్మాయిలు మీరు చెప్పినట్టు కూర్చుని ఎదుర్కొంటే బొమ్మలాగా, షోకేస్లో బొమ్మలా ఉండి మీరు ఆరాధించుకుంటూ పోతే వాళ్ళు చూసి ఏమి మాట్లాడకుండా, చలనే లేకుండా, చివరికి అమ్మాయిలు తింటే కూడా మీరు సహించలేరు. అంటే కాన్సెప్ట్ ఆఫ్ అ గర్ల్ ఈటింగ్ ఫుడ్ అంటే పాయింట్ అంటే, నాకు అమ్మాయి అనేది నేను దేవత అన్నప్పుడు అనిపించినప్పుడు, దేవతలు మనుషులు చేసేది ఏమి చేయకూడదు అనేది నా ఫీలింగ్. అయితే అఫ్ కోర్స్ ఐ అండర్స్టాండ్ ద హ్యూమన్ బీయింగ్, ఇట్ ఈస్ న్యాచురల్, అది క్వశ్చన్ అది కాదు. అప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయితో నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను. రెస్టారెంట్కి వెళ్ళి నేను ఎంత సెన్సిటివ్ అంటే ఒక అమ్మాయి అందానికి, ఇప్పుడు ఒక మిర్రర్ ఉంది అక్కడ రెస్టారెంట్లో, ఆ మిర్రర్లో మా ఇద్దరి రిఫ్లెక్షన్ వస్తే నా మొహం ఫ్రేమ్ని చెడగొడుతుంది ఆ అమ్మాయి అందం ముందు. అందుకని నేను నా పొజిషన్ మార్చుకుని ఆ అమ్మాయి కనిపించేలాగా నేను పెట్టి, దాని తర్వాత నేను మాట్లాడుతున్నప్పుడు తను చిప్స్ ఏదో తింటూ ఉంటే నాకు ఆ డిస్టర్బెన్స్ వస్తుంది, కాబట్టి నేను చిప్స్ అన్న తింటే నాతో మాట్లాడని చెప్పాను. ఐఎమ్ ఓకే విత్ బోత్ యూనో. కానీ అప్పుడు నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి, బట్ నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు తినకూడదు అని చెప్పాను. బట్ అంటే ఆర్డర్ కదా అది, ఇట్ ఈస్ జస్ట్ బికాజ్ నాకు కలిగే ఆనందం, అమ్మాయి అందం చూస్తా ఆ 15 నిమిషాలు దాని నా లైఫ్లో 15 మినిట్స్ వేస్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఆ వేస్ట్ అయిపోకుండా నేను వేరే పని చూసుకుంటాను, అయిపోయిన తర్వాత వస్తాను అని చెప్పాను. ఏమిటి ఎక్స్ప్రెషన్ అంటే మీ కాల్పనిక సుందరి ఎక్కడైనా ఉంటుందా అనేసి మీరు, ఐ థింక్ బెస్ట్ నేను చెప్పనా, ఇక్కడ పక్కనే షోరూమ్స్ ఉన్నాయి, మాల్స్, అక్కడ మ్యానిక్విన్స్ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి, వాటితో మాట్లాడుకోండి. లేవని ఎందుకు ఉంటున్నారు, ఆరాధించుకోవచ్చు కదా ఇంట్లో. మ్యానిక్విన్స్, పిక్చర్స్ అన్నీ ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయి మ్యానిక్విన్స్, పిక్చర్స్. అందుకంటే చక్కగా మీరు ఎలాగో ఆరాధనే కాబట్టి మీది, ఒక మంచి దేవత సరస్వతి దేవిని తీసుకొచ్చి కూర్చోపెట్టి రోజు ఆరాధించుకుంటూ మీ ప్రేమని ఇలా పువ్వులతో వ్యక్తపరచుకోవచ్చు కదా. ఆవిడతో మాట్లాడితే ఆవిడేం మాట్లాడదు. అది చెప్తున్నాను కదా. అంటే వాళ్ళకన్నా అందమైన మ్యానిక్విన్స్ ఉన్నాయి, ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, పెయింటింగ్స్ ఉన్నాయి. బట్ టు డెల్వ్ ఎ లిటిల్ డీపర్, రాము గారు, మీ ఇంప్రెషన్స్ అసలు ఎక్కడి నుంచి మీరు కలెక్ట్ చేశారు ఈ విషయాన్ని గురించి? అంటే చిన్నప్పటి నుంచి మీ రెస్పాన్సెస్ చూశారు, బికాస్ ఒక టైంలో మీరు ఒక అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమించారు. ఇదే రాము గారు ఏమైపోయారని మేము బెంగ పెట్టేసుకుంటున్నాం. ఓకే, కానీ అది మీరు సపోజిషన్ చేస్తున్నారు. అది ఏమిటి గాఢంగా ప్రేమించడం అనేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక మెజర్మెంట్ పాయింట్. గాఢంగా అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి? ఒకటి. రెండోది, నేను ఒకటేసారి కాదు చాలాసార్లు ప్రేమించాను. ఎప్పుడు ప్రేమించానంటే అమ్మాయిగా ఉన్నంత వరకు. కానీ ఇందాక నేను చెప్పాను, వాళ్ళు మారిపోతూ ఉంటారు. మారిపోయినప్పుడు నా ప్రేమ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అది కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయిన తర్వాత నేను రియలైజ్ అయ్యి అప్పటి నుంచి దూరం నుంచి ఆరాధించడం మొదలుపెట్టాను. సో అయితే మీరు ఇన్వాల్వ్ కారైతే ఎవరితో, యూ డోంట్ గెట్ ఇన్వాల్వ్ జస్ట్ ఫర్ ద రీజన్ దట్ ఇట్ విల్ కాజ్ యూ పెయిన్. yes, because your perfect mirror will get broken into pieces in no time. డిసప్పాయింట్మెంట్, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అందుకని బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్టు నాకు కూడా ఇన్ ఆల్ యువర్ రిలేషన్షిప్స్ మీరు ఇంత బొమ్మలాగా అమ్మాయి ఉండాలంటే యూజువలీ మెదడు లేని డంబ్ స్త్రీలు. కానీ అలాంటి మిమ్మల్ని ఎరిగిన మా అందరికి కూడా వాట్ వీ ఫీల్ ఇస్, మీకు కొంచెం కొద్దో గొప్ప తెలివితేటలు ఉండే వాళ్ళంటే కొంచెం ఒక విధమైన గౌరవం అది స్త్రీలలో ఉన్నా కూడా.
దట్స్ వాట్ వీ ఫీల్. 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, డంబ్ అనేది అర్థం లేనిది, స్టూపిడ్, మాట్లాడటం అనేది డంబ్. మాట్లాడుకుంటూ ఉండటం అనేది అది ఏదైనా ఒక ఫిజికల్ రిస్ట్రెయింట్ అని నేను చెప్పట్లేదు. అది అర్థం చేసుకుని ఒకళ్ళకి నా మీద ఇలాంటి ఇమేజ్ ఉందని ఇమేజ్కి ప్లే చేయడంలో ఏం తప్పలేదు. సో అప్పుడు అది డమ్నెస్ నుంచి రాదు, ఇంటెలిజెన్స్ నుంచి వస్తుంది అది, ఆ ఆస్పెక్ట్ అనేది. సో మీరు ఒక అమ్మాయితో ముందు చెప్తారా, నాకు నువ్వు వినకూడదు, మాట్లాడకూడదు, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి మీ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసేస్తారా ముందే? అంటే అమ్మాయి ఇన్ ఎనీ కెపాసిటీ, అది ఇట్ కెన్ బి రిలేషన్షిప్ ఆన్ ద పర్సనల్ ఫ్రంట్ ఆర్ ప్రొఫెషనల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక అమ్మాయితో నేను ఐడ్ రాదర్ హ్యావ్ సెక్స్ విత్ యూ దెన్ హ్యావ్ ఎ కాన్వర్జేషన్ విత్ యూ అన్నాను. తను చాలా ఒఫెండ్ అయ్యింది. కానీ ఆ పాయింట్ ఏంటంటే, అప్పుడు నేను చెప్పానంటే, వెదర్ ఇప్పుడు నువ్వంటే ఏంటి, నువ్వు నీ బాడీ కాదు, లేకపోతే నీకు బ్రెయిన్లో ఐడియాస్ ఉన్నాయి, థాట్స్ ఉన్నాయి, వాటి నుంచి నా పర్సెప్షన్ నువ్వు చూస్తున్నావు. సో నాకు నీలో ఏమి ఇష్టం అని చెప్పాను. నువ్వు అన్నా హజారే మూమెంట్ మీద నీ ఒపీనియను, లేకపోతే నీ రూమ్ ఇంటీరియర్లో ఏం కలర్ కర్టన్ వేస్తే బాగుంటుంది అని నీ అభిప్రాయాలు, లేకపోతే మీ పక్కింట్లో కుక్క అరుస్తూ ఉంటే నీకు చిరాకు వస్తుందని నువ్వు కంప్లైంట్ చేసే విషయాలు, వీటన్నిటికన్నా చాలా గొప్పది నీ అందం. కానీ ఈ అందం కన్నా నీకు ఆ కుక్క గురించో లేకపోతే అన్నా హజారే ఏం చేస్తాను దాని గురించి మాట్లాడే దాంట్లో నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని నువ్వు అనుకుంటే అది కేవలం నువ్వు అవమానపరచుకోవడం. నీకున్న అసలు యాసెట్ని మర్చిపోయి అర్థం లేని, సంబంధం లేని యాసెట్ల మీద మన టైం వేస్ట్ చేయటం అనేది అది నువ్వు కించపరచుకోవటం అని చెప్పాను. అప్పుడు తనకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ అప్పటి నుంచి మాట్లాడటం మానేసింది తను. మీ ఎక్స్ప్రెషన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు స్వప్న. నేను చెప్పిన దాంట్లో కొంచెం అన్న పాయింట్ ఉందా లేదా? నిజం 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 చెప్పండి. కొంచెం ఎంత 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 కొంచెం నిజం ఉంది. థ్యాంక్స్, మై పాయింట్ ఈజ్ మేడ్. యా, బట్ సి యాజ్ అ కల్చర్, లైక్ ఐ సెడ్, మనం ఇప్పుడు వర్మ గారికి మాత్రమే ప్రపంచం ఉంటూ విడిగా ఉండదు. అది ఉంటే కనుక మీకు మాత్రమే ఉంటుంది, మీరు మాత్రమే ఉంటారు, మీరే ఆడియన్స్, మీరే డైరెక్టర్, మీరే యాక్టర్. కానీ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో ఇప్పుడు సిన్స్ రామోయిజం అనే కాన్సెప్ట్ కేవలం మీ భావజాలం మాత్రమే కాదు, ఏదో విధంగా మనుషులని కొంతైనా ప్రభావితం చేస్తుందని అనుకుంటున్నాం కనుక అమ్మాయిల పాత్ర నిర్మాణాత్మకంగా మారుతున్న ఈ రోజుల్లో మీరు కేవలం బ్యూటీ అంటే ఎలా? ఇందాక ఏమన్నాను, దే టూ ఆర్ సెపరేట్ థింగ్స్. స్కిల్, అమ్మాయి పాత్ర ఇందాక చెప్పాను, ఉసామా బిన్ లాదెన్ పట్టుకుంటానని. దేర్ ఆర్ సోల్జర్స్ వర్కింగ్. అంటే ప్రతి మగవాడు చేసే ప్రతిదీ చాలా చోట్ల అమ్మాయిలు బెటర్గా చేస్తున్నారు, విచ్ ఈస్ ఏ ప్రూవెన్ ఫ్యాక్ట్. బట్ దట్ ఈస్ ఆఫ్ కోర్స్, బట్ దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ దేర్ సెక్షువాలిటీ. ఆ జెండర్కి సంబంధించిన ఇది విషయం కాదు, స్కిల్కి సంబంధించింది. బట్ మీరు ఏ రోజైతే స్కిల్కి 5 మార్కులు ఎక్కువ వేస్తారో, ఇప్పుడు నేను మ్యాక్సిమం రెస్పెక్ట్ ఇందాక చెప్పిన ఎయిన్ ర్యాండ్ నేను మామూలుగా చాలా నాన్ ఎమోషనల్ పర్సన్. నేను ఎయిన్ ర్యాండ్ డాక్యుమెంటరీ సెన్స్ ఆఫ్ లైఫ్ అని చూసి, ఒక అమ్మాయి 20th ఇయర్లో రష్యన్ ఇమిగ్రెంట్ న్యూయార్క్ వచ్చి తను సాధించిన డాక్యుమెంటరీ చూస్తే నాకు నిజంగా నా కళ్ళు నీళ్ళు వచ్చేసినాయి. అంటే ఒక రకమైన హ్యాపీనెస్, ఒక ఎమోషనల్ అప్సర్జ్ తోటి. ఒక విధంగా చూస్తే ఐ డౌట్ ఇప్పుడు ఎయిన్ ర్యాండ్ ఒక మగవాడై ఉంటే నాకు అలా వచ్చేదని. కానీ డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు 1930 40 ఆ టైంలో అబ్సల్యూట్లీ ఫీమేల్ సెక్స్ అనేది అసలు ఏ విధంగా అంటే లిబరలిజం కానీ విమెన్ అప్లిఫ్ట్మెంట్ అనే రాని రోజుల్లో ఒక అమ్మాయి అంత స్టేజ్కి వెళ్ళింది అంటే అది ఎక్స్ట్రాడినరీ. అంటే ఒక అండర్ డాగ్ ఎలిమెంట్ రైజ్ అయినట్టు. సో ఆ ఎలిమెంట్ ఒకటి యాడ్ అవుతుంది, ఎందుకంటే వీకర్ సెక్స్ అనేది ఒక సోషలాజికల్గా జెండర్ మీద ఇది ఉంది కాబట్టి వీకర్ అనేది ఆబ్వియస్లీ మీకు అండర్ డాగ్లోకి వెళ్ళిపోతుంది. అవును. సో అది ఒక పర్టికులర్ పీరియడ్ ఆస్పెక్ట్, దాని హిస్టారికల్ ఆస్పెక్ట్ అది. కానీ ప్రెజెంట్ డేలో ఒక 20 ఏళ్ళ అమ్మాయో లేకపోతే వాట్ ఎవర్ ఏజ్ గ్రూప్ నేను చెప్పేది, దాంట్లో నేను ఆబ్వియస్లీ ద మెన్ అండ్ విమెన్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ వరల్డ్ ఓవర్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్. యూనో ఆ స్పేస్లో స్కిల్, ఎడ్యుకేషను, ఇండిపెండెన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అది బికమ్స్ జస్ట్ బ్రెయిన్ ఆస్పెక్ట్. కానీ అమ్మాయి అనే సెక్షువల్ జెండర్ ఆస్పెక్ట్ అనేది ఒక పర్టికులర్ ఒక ప్రత్యేకమైనది. దాని గురించి మాట్లాడుతున్నాం. సో మీ ఫోకస్, మీరు జూమ్ ఇన్ ఈ విషయంలో మాత్రం మీరు జూమ్ ఇన్ అక్కడ మాత్రం ఉంటారు, నో జూమ్ అవుట్ ఓన్లీ. సో అమ్మాయి అంటే ఇంట్లో మీకు అత్తలు, పిన్నులు, అక్క అందరూ అమ్మాయిలే, చెల్లెలు, ఓవర్. వాళ్ళందరితో మీరు ఎలా రిలేట్ అవుతారు? వాట్ ఈస్ యువర్ ఈక్వేషన్ విత్ దెమ్? డూ లుక్ ఎట్ దెమ్ యాజ్ విమెన్?
ఆర్ యూ డోంట్ హ్యావ్ అసలు ఆ థాటే రాదు? థాట్ రాదు నాకు. నేను అసలు వెళ్ళను. నేను అసలు నాకు ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళను నేను అసలు. ఈవెన్ ఇఫ్ ఇట్స్ యువర్ ఓన్ డాటర్, యూ హ్యావ్ అ డాటర్. See, my daughter calls me రాము. నేనే చెప్పాను. దానికి రీజన్ ఏంటంటే నేను చెప్పాను, ఐ డోంట్ లైక్ డాటర్ సన్స్ ఇలాంటి రిలేషన్షిప్స్ ఫ్యామిలీ ఆస్పెక్ట్ అనేది. 2 పొలిమెంట్స్ ఏం చెప్పానంటే, నాకు ఒకటి నువ్వు నాన్న అని పిలిస్తే నా ఏజ్ గుర్తొస్తుంది, నాకు అది ఇష్టం ఉండదు. రెండోది, నువ్వు నాన్న అని పిలవన్నప్పుడు నిన్ను కూడా ఒక అమ్మాయిలాగా చూస్తాను. ఐ లుక్ ఎట్ ఎవ్రీ వన్ లైక్ ఎ ఉమెన్, యూనో. యా. సో అప్పుడు తను నన్ను ఒక స్పీసీస్ లాగా చూస్తుంది నా డాటర్. అంటే జూలో వెళ్ళినప్పుడు ఒక రకరకాల జంతువులు ఉన్నట్టు నన్ను కూడా ఒక జాతిలాగా చూస్తుంది. ఐ లైక్ దట్, ఐమ్ ఓకే విత్ దట్. నాన్నలా చూడటం కన్నా జాతిలా చూస్తే చాలా బెటర్. సో వీళ్ళందరూ అంటే ఇతర హూఎవర్ మీ ఫ్యామిలీ మెంబర్స్, మీరు ఎవరితో అయితే అసోసియేట్ ఎవరో, మీరు అమ్మాయిలని బికినీల్లో చూపించి స్విమ్ సూట్లో చూపించి ఇలా చేసినప్పుడు ఎప్పుడైనా కామెంట్ చేశారా? ఎవరు? మదర్ కానీ సిస్టర్ కానీ? మేబీ అంటే వన్ స్పెసిఫిక్ పర్సన్ కదా, చాలా మంది చేస్తారు, పిడిగి చేస్తారు. మీకు చాలా ఇష్టమైన పదం అమ్మాయి, కరెక్టేనా? అమ్మాయి అనే మాట విన్నప్పుడు నాకు రసగుల్లా గుర్తొస్తుంది. సో రసగుల్లా అంటే మామూలుగా జనానికి ఎంత ఇష్టం, నాకు అమ్మాయి అంటే అంత ఇష్టం. రసగుల్లా ఎక్కువ డయాబెటిక్స్ తినరు. డయాబెటిక్స్ మీ మంచి మాట్లాడుతూ ఉంటే మీరు అదే ప్రాబ్లం అంటారు. సో వర్మ గారు, శ్రీదేవి ఆర్ సిల్క్ స్మిత? అది అన్ఫేర్ కంపేర్. అంటే నేను ఇద్దరు వ్యక్తుల మధ్య ఇప్పుడు కంపేర్ చేయను నేను. ఐ డోంట్ లైక్ దట్. యు డోంట్ లైక్ దట్ అట్ ఆల్? బికాజ్ ఎవ్రీ పర్సన్ ఇస్ యూనిక్. యా. శ్రీదేవి అండ్ సిల్క్ స్మిత అనాలైతే ఎనీబడి హూస్ ఎ గర్ల్. యా. అమ్మాయికి, స్త్రీకి, మహిళకి ఏమిటి డిఫరెన్స్? నా తెలుగు పదాలై నేను ఐఎమ్ నాట్ వెరీ షూర్ అంత డిఫరెన్స్ ఉందని. మేబీ అంటే ఒక కల్చరల్గా ఒక పర్టికులర్ కాంటెక్స్ట్ అది వాడచ్చు. ఒక్కొక్కసారి ఉమెన్కి గర్ల్ కానీ, అమ్మాయి అంటే గర్ల్ అనే కాంటెక్స్ట్ వస్తుంది. కానీ నేను సాధారణంగా ఎంత ఏజ్ ఉన్నా నేను అమ్మాయి అంటాను. ఉదాహరణకి మా స్కూల్ టీచర్ మీద నాకు ఫస్ట్ ఒక క్రష్ వచ్చేది నేను 6th స్టాండర్డ్లో ఉన్నప్పుడు. ఆవిడకి ఆబ్వియస్లీ ఇప్పుడు నాకు తెలిసి ఒక 70 years ఉంటాయి. కానీ ఇప్పుడు కూడా నేను అమ్మాయి అంటాను. బికాజ్ ఐ జస్ట్ లైక్ విమెన్ టు బి టైమ్లెస్ అండ్ ఏజ్లెస్. అంటే తల్లులు అవుతుంటే కూడా మీరు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. కరెక్ట్. అమ్మాయి అంటే అమ్మాయి కానీ ఉండిపోవాలి, తల్లి అవ్వకూడదు, చెల్లి అవ్వకూడదు, ఏం అవ్వకూడదు. మీ అమ్మగారు బికాజ్ షీ బికేమ్ అ మదర్, ఇంత ఒక మంచి బాలుడు ప్రపంచానికి దొరికాడు అనుకోవచ్చు. వెల్, ఇప్పుడు వేరే వాళ్ళు పొరపాట్లు చేస్తే వాళ్ళ పొరపాట్లు చూసి నేను నేర్చుకుంటాను. బట్ నిజంగా మీరు ఇచ్చినంత ఎంతవరకు అయితే మీరు అంటే మీడియా ముందు కానీ పబ్లిక్లో చిత్రీకరిస్తారు, నిజంగా మీకు అంత ఫ్యాసినేషన్ ఉంది అమ్మాయిలంటే, లేకపోతే ఊరికే నటిస్తారు? డెఫినెట్లీ. ఎవరైతే అమ్మాయిని క్రియేట్ చేశారో తను ఒక్కడికి నేను పాదాభివందనం చేస్తాను. అంతే అంటారు. ఏం నచ్చుతుంది మీకు అమ్మాయిలో? వాట్ ఇస్ ఇట్ దట్ డ్రాస్? వాట్ ఇస్ ఇట్? ఐ థింక్ ద బ్యూటీ అండ్ ద వెరీ వర్డ్ అమ్మాయి. నాకు ఫస్ట్ టైం నేను నావెల్స్ చదువుతున్నప్పుడు షీ అనే వర్డ్ ఉంటే టు గెట్ ఎక్సైటెడ్. యా. సో ద వెరీ థాట్ అండ్ ద వర్డ్ చాలా ఇట్స్ వెరీ హార్డ్ టు ఇమాజిన్. బికాస్ మీలాంటి క్రియేటివ్ డైరెక్టర్కి అన్ని విషయాలు బోర్ కొడతాయి. ఈ విషయం ఎలా బోర్ కొట్టలేదా అని ఐ కీప్ వండరింగ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎ గర్ల్. బ్యూటీ ఆఫ్ ఎ గర్ల్ అంటారు. యా. సో యువర్ ఫస్ట్ క్రష్ మీది 6వ తరగతి? Yeah, but I think that can't be really called a crush in the sense. అంటే ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు సరస్వతి టీచర్ అని ఉండేది మాకు, సెయింట్ మేరీస్ స్కూల్ సికింద్రాబాద్లో. సో ఐ యూస్ టు ఫ్యాసినేటెడ్ వాచింగ్ హర్. తన నోస్ కింద ఒక ఉండదు, క్లెఫ్ట్ అంటారు చూడండి. ఐ యూస్ టు వాచ్ దట్. అదొక నా ఫస్ట్ మెమరీ ఆఫ్ వాచింగ్ ఎ ఉమెన్ వాజ్ దట్. నోస్ కింద క్లెఫ్ట్ ఏమైనా ప్రాబ్లమా? ఇట్ వాజ్ ఆల్ ఓకే? No, there's no problem. There's something అంటే బ్యూటీ స్పాట్లో ఉండేది అది. Yeah, something very fascinating. Second thing I realized, మా అంకుల్ ఒక ఆయన ఆ రోజుల్లో క్యాబరేలు ఉండే హైదరాబాద్, ఇప్పుడు లేవు. సో నేను ఆ ఏజ్ నాకు గుర్తులేదు, బట్ ఆబ్వియస్లీ ఐ వాజ్ వెరీ వెరీ యంగ్. సో నాకు సరిగ్గా ఏజ్ గుర్తులేదు. ఎందుకు చాలా యంగ్ అని అనిపించిందంటే, తను తీసుకెళ్ళి నేను మా క్లబ్లో కూర్చున్నప్పుడు, అప్పుడు ఈ క్యాబరే చేసే అమ్మాయిలు డాన్స్ అయిపోయిన తర్వాత అందరు టేబుల్ దగ్గరికి వస్తారు. సో మా అంకుల్ తాగుతున్నారు, నేను కూర్చున్నాను. తను వచ్చినప్పుడు నన్ను ఒక చిన్న పిల్లోడు అనుకుని ఇలాగా ఏదో నెత్తి మీద కొట్టు బొగ్గ గెలటం ఏదో చేసింది తను. అప్పుడు నేను జస్ట్ ఇలా ఉండి తన కాలు ఇలా ముట్టుకున్నాను అనమాట. ఇప్పటికి కూడా నాకు తన ఫేస్లో షాక్ కొడుతుంది. షీ వాజ్ షాక్డ్ దట్ ఎ కిడ్ ఆఫ్ దిస్ ఏజ్ క్యాన్ హ్యావ్ ఎ ఫీలింగ్ లైక్ దట్.
సో ఇప్పుడు ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్, ప్లెజెంట్రీస్ అని చాలా డైరెక్ట్ గా పాయింట్ కొద్దాం. అమ్మాయిలని మీరు ఆట వస్తువుగా చూస్తారన్నమాట. ఈ ఒక్క టాపిక్ నేను ఎమోషనల్ అవ్వబోతున్నాను ప్లీజ్. ఎందుకు మీరు అమ్మాయిలను ఆట వస్తువు అంటే మీ ఇష్టం వచ్చినట్టు చిత్రీకరించుకుంటారు, వాళ్ళ శరీరాల మీద మాత్రం దృష్టి పెడతారు. అమ్మాయిలో ఒక మనసు ఉంది, ఒక సోల్ ఉంది అన్న విషయం మర్చిపోతుంటారు. మనసు సోల్ ప్రతి వాళ్ళు ఉంది, మగవాళ్ళు కూడా ఉంటుంది, కానీ అని ప్రతి దాంట్లో ఉంటుంది. అమ్మాయిలకు ఒక స్పెషాలిటీ ఉంది, అబ్బాయిలకి లేనిది. అంటే ఇట్లీస్ట్ నాకు నేను అట్రాక్ట్ అవ్వాలి. సో ఒక అమ్మాయి ఫిగర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ ఇందాక చెప్పినట్టు గాడ్ క్రియేటెడ్. సో ఒక అమ్మాయి అంతా నేను పూజిస్తాను, ఆట వస్తువుగా నేను చూడను. ఆట వస్తువుగా చూడు. ఇప్పుడు వేరేది ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, దాంట్లో అది మగవాళ్ళు కూడా ఉంటుంది, దానిది సెపరేట్ ఆస్పెక్ట్. అది ఇంటెలిజెన్స్ టు లేకపోతే తన వేరే ఆస్పెక్ట్ చూసినప్పుడు అది కామన్ టు ఎనీ జెండర్. దానికి మళ్ళీ అమ్మాయి స్పెషాలిటీ ఉంటుంది. సో ఐన్ ర్యాండ్ అమ్మాయి, అబ్బాయి, పిల్ల, కుక్క, ఇట్ డజంట్ మ్యాటర్ అంటారు. డజంట్ మేక్ డిఫరెన్స్. ఏమి డిఫరెన్స్? ఐన్ ర్యాండ్ ఒక స్త్రీగా మీరు పూజించారు. అమ్మాయిలు ఎన్నో చేయొచ్చండి, మీరు బుక్స్ రాయొచ్చు, లేకపోతే పైలట్లు అవ్వచ్చు, లేకపోతే సైంటిస్ట్లు అవ్వచ్చు. దట్ ఈస్ సెపరేట్ ఆస్పెక్ట్. దానికి దానికి జెండర్ కి అనేది రిలేషన్షిప్ అనేది లేదు. మ్యాగ్నెటిజం జెండర్ కి దాటుకుంటూ, జెండర్ పరిధి దాటుకుంటూ ఒక అమ్మాయి ఇప్పుడు వెంచర్ బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు, పవర్ఫుల్ పొజిషన్స్ అనుభవిస్తున్నారు, చూస్తారు. అవన్నీ చూసి మీరు ఎందుకు ఫ్యాసినేట్ అవ్వరు? ఇట్స్ స్ట్రేంజ్ కదా, బికాజ్ నేను ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాను మీకు. దిస్ పాయింట్ ఇస్, వాళ్ళు చేసేది మగవాళ్ళు చేసిన ఆడవాళ్ళు చేసిన అది ఇది స్కిల్ కి సంబంధించింది, బ్రెయిన్ కి సంబంధించింది. బ్రెయిన్ కి స్కిల్ కి జెండర్ అనేది ఉండదు. కాదు, ఎలా అయితే ఒక అబ్బాయి చీర కట్టుకుంటే మీరు కొంచెం షాక్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చీర కట్టుకుని ఇక్కడ ఎవరైనా వచ్చారు, అరే అంటారు కదా. అలా ఒక పైలట్ నడిపింది అనుకోండి, అమ్మాయి పైలట్ అయిపోయింది అనుకోండి, అరే వావ్ అని ఎందుకు షాక్ అవ్వరు? అది అవటం క్వశ్చన్ కాదు, మీరు ఏమంటారు అది స్కిల్ అంటున్నా. అదొక ఇప్పుడు ఉసామా బిన్ లాదెన్ అంత డేంజరస్ మనిషిని ఒక అమ్మాయి పట్టుకుంది. ఓకే, అంటే మ్యాన్స్ వరల్డ్ అని మనం ట్రెడిషనల్గా అనుకుంటాం. ఒక అమ్మాయి తన ఇంటెలిజెన్స్తో ట్రాక్ చేసి షీ వాజ్ ద ప్రైమరీ పర్సన్ రెస్పాన్సిబుల్. ఎక్స్ట్రాడినరీ ఫీట్ అది. కానీ అది మగవాడు కూడా అయి ఉండొచ్చు అమ్మాయి. దానికి తనకున్న జెండర్కి కనీసం అమ్మాయి కనుక పట్టుకోలేదు. ఆ అమ్మాయికి బ్రెయిన్స్ స్కిల్ ఉన్నాయి కాబట్టి. సో దట్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ జెండర్. యూజువలీ టిపికల్గా మీరు నోటీస్ చేసిన మీ వందలాది వేలాది మంది మీరు ప్రేమించిన వాళ్ళు లేకపోతే మీరు ఆరాధించిన వాళ్ళలో ఏ 2-3 గుణాలు మిమ్మల్ని ఎక్కువ ఆకర్షించాయి? 2-3 గుణాలు ఆర్ గుణాలు లేకపోతే ఎనీ 2-3 క్వాలిటీస్, అట్రిబ్యూట్స్. యా, ఇట్ కెన్ బి ఫిజికల్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఫిగర్, వాయిస్, ఇంకోటి నేను చెప్తా ఉంటే ఏం మాట్లాడకుండా వినే గుణం. చెవుడున్న వాళ్ళు కూడా ఓకే అక్కడ. అంటే ఇప్పుడు దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు అమ్మాయి అందాన్ని తనివి తీరా చూడాలి. అప్పుడు తను మాట్లాడిన మ్యాటర్ ఏదైతే ఉందో ఆ అమ్మాయి అందాన్ని డైల్యూట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అందుకని మాట్లాడకపోతే నేను చూస్తూ ఉండొచ్చు. ఆ స్వార్థంతో ఆ గుణం కోరుకుంటాను అమ్మాయిలు. సో మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను. ఒకటి, మీరు చెప్పేది వినాలి. రెండోది ఫిగర్. మూడోది అమ్మాయి గొంతు కోకిల కంఠంలా స్వీట్. ఓకే, అమ్మాయి పాత్ర జీవితంలో ఏమిటనుకుంటా? ఐ వుడ్ థింక్ ఇట్స్ మై వే ఆఫ్ థింకింగ్. దట్ ఈస్ రామోయిజం అనేది అది పాయింట్. అది నా పర్సనల్ విజన్ ఆఫ్ దట్. అబ్సల్యూట్లీ. నో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, సిన్స్ యూ అబ్జర్వ్ లైఫ్ అండ్ స్టడీ everything in such close detail, what do you think the role of a woman, a female species, human species is? See, female species anedi I think is too wide a term. An అమ్మాయి అనేది there is a certain connotation for attraction. So ఆ connotation లో చెప్తే అమ్మాయి రోల్ అమ్మాయిగా ఉండటం, వేరేగా మారకపోవటం.